చేయండి అంటున్నాడు. యాంబిషన్. మరొక చెల్లి వచ్చి అంటుంది, నీటిలో ర్యాంక్ సంపాదించాలి, మంచి డాక్టర్ని కావాలని ఆశపడుతున్నాను. యాంబిషన్. డాక్టర్ కావాలి, యాంబిషన్. ఇంజనీర్ని కావాలి, యాంబిషన్. క్రికెట్ ప్లేయర్ని కావాలి, యాంబిషన్. లాయర్ని కావాలి, యాంబిషన్. మంచి బిల్డర్ని కావాలి అని యాంబిషన్. రైట్. ఇవన్నీ కూడా మీ జీవితాల్లో కొన్ని అంబిషన్స్ కలిగి ఉన్నారు, ఆశయాలు కలిగి ఉన్నారు. మంచిదే. కానీ నా ప్రశ్న, నన్ను దేవుడు ప్రాణంగా ప్రేమించాడు. ప్రేమించిన పుణ్యానికి నా కోసం ఈ లోకానికి వచ్చాడు. నేనేమో పాపిష్టివాడిగా జీవిస్తూ సైతాను చేతుల్లో బందీగా బానిసగా ఉన్నప్పుడు నన్ను విడిపించాలి అని చెప్పి తన అమూల్యమైన రక్తాన్ని చెందించి వెల చెల్లించి నన్ను కొనుక్కున్నాడు. తన కుమారునిగా కుమార్తెగా అంగీకరించాడు. నా కోసమే తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నాకంటూ ఒక బాధ్యతనిచ్చాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నన్ను గూర్చిన ప్రేమ సువార్తను పంచిపెట్టమన్నాడు. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి పని, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత. ఖచ్చితంగా దాన్ని నేను నిర్వర్తించాలి. ఎంతమందికి ఉంది? నీకోసం ఆశయాలున్నాయి, నీకంటూ గురి గమ్యాలున్నాయి. బ్యాంకులో ఇంత సంపాదించి పెట్టాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా 10 లక్షలు తక్కువగా ఉండడానికి వీల్లేదో, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు ₹1,00,00,000 తక్కువగా ఉండడానికి వీల్లేదో. రకరకాల ఆశయాలు నువ్వు కలిగి ఉన్నావు, నేను కాదంటల్లా. కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుని పట్ల నీకేమైనా ఆశయం ఉందా? అది నా ఆశ, అది నా ప్రశ్న. నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుని పట్ల, ప్రాణంగా ప్రేమించిన దేవుని మందిరం పట్ల, ప్రాణంగా ప్రేమించిన దేవుని యొక్క రాజ్యము పట్ల, సేవ పట్ల, సువార్త పట్ల నీకేమైనా ఆశయాలు ఏమైనా ఉన్నాయా? అది నా ప్రశ్న. తల్లి పట్ల జారాను ప్రారంభించినటువంటి వ్యక్తికి ఒక ఆశయం ఉంది. మా అమ్మ ఏడవడానికి వీల్లేదు, మా అమ్మ చేయి జాచడానికి వీల్లేదు, ఆర్థికంగా చితికిపోవడానికి వీల్లేదు, మా అమ్మ ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే ఆశయంతో కష్టపడి పనిచేసి ఎక్కడికి చేరిపాడంటే ప్రపంచంలోనే ఒకనొక ఉన్నతమైనటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేశాడు. తల్లి పట్ల ఉన్న ప్రేమను బట్టి ఉన్న ఆశయం. మరి పరమ